హలో గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ వ్లాగింగ్ ఛాలెంజ్. ఈ వ్లాగ్లో మీరు గార్డెనింగ్ చూడబోతున్నారు. షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్, చాలా చిన్న వ్లాగ్. ఎండ్ వరకు చూసేసేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పొద్దున్నే మొక్కలు అమ్ముకుంటూ ఆటోలో అనౌన్స్ చేస్తూ ఒక అంకుల్ వెళ్తా ఉన్నారు. ఇంకా అది విని అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు ఆటో ఆపేసి మాకు కావాల్సిన మొక్కలన్నీ తీసుకున్నాం. ఈసారి ఎక్కువ రోజ్ ప్లాంట్సే తీసుకున్నాం, ఎందుకంటే మాకు ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. దట్టు రోజ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి? ఏ కలర్ రోజ్ ఇష్టం మీకు? కమెంట్ చేసి చెప్పండి. నాకు నచ్చిన కలర్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. రోజ్ ప్లాంట్స్తో పాటు చామంతి మొక్కలు, ఇంకా విరజాజి మొక్క ఒకటి తీసుకున్నాం. మొత్తం 9 మొక్కలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు వర్షాకాలం కదా, మంచిగా అవి నాటుకుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ టైంలో నాటితే, అందుకే ఇంకా మొక్కలు కూడా నాటేద్దామని ఈ చిన్న వ్లాగ్ కూడా తీశాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. మనం కొత్త మొక్కలు నాటే అప్పుడు అవి హెల్దీగా త్వరగా బ్రతకాలి అని అంటే నేను కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవుతాను. మీకు కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. మనం నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నప్పుడు, లేకపోతే స్టెమ్ కటింగ్స్ నుంచి ఏదన్నా మొక్క నాటాలి అని అనుకున్నప్పుడు, ఏవైనా సరే మొక్క నాటే ముందు పాదు తీసుకుంటాం కదా, ఆ పాదులో ఒక చిన్న అరటిపండు ముక్క కానీ లేకపోతే అలోవెరా చిన్న చిన్న పీసెస్ వేసేసి దాని మీద కొద్దిగా సాయిల్ వేసి అప్పుడు మొక్క నాటితే చాలా త్వరగా గ్రోత్ ఉంటుంది. రూట్స్ కూడా త్వరగా సాయిల్కి అడాప్ట్ అయిపోతాయి అన్నమాట. ఇలా గార్డెన్లో డైరెక్ట్గా సాయిల్లో నాటే అప్పుడు చాలా త్వరగా గ్రోత్ అనేది చూస్తాం మనం మొక్కల్లో. నేనైతే ఈ చిన్న టిప్ ఫాలో అవుతాను. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. అలా కాకుండా మనం టెర్రస్ గార్డెనింగ్ అయినా లేకపోతే బాల్కనీ మేక్ ఓవర్ చేసుకునేటప్పుడు మొక్కలు నాటుకుంటాం కదా పాట్స్లో, అప్పుడు కూడా అది త్వరగా గ్రో అవ్వాలి అనుకుంటే మాత్రం అరటిపండు చాలా మంచి గ్రోతింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది అనమాట. నేను పర్సనల్గా మొక్కలు నాటే అప్పుడు తెలుసుకున్న విషయం అనమాట ఇది. అలా మొక్క నాటిన తర్వాత ఒక 15 days రెగ్యులర్గా వాటరింగ్ ఇస్తూనే ఉండాలన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల ఇస్తూ ఉంటే నిజంగా వేసుకున్న ప్లాంట్ అనేది మంచిగా హెల్దీగా ఎక్కువ బ్రాంచెస్తో పెరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ 15 days తర్వాత మాన్యూర్ కానీ ఏదైనా ఫర్టిలైజర్స్, కంపోస్ట్ ఇలా వేసుకుంటూ ఉండొచ్చు ఎవ్రీ 15 daysకి ఒకసారి. అప్పుడు ఏ ప్లాంట్ అయినా హెల్దీగా వస్తుంది. ఇంకొకసారి కొంచెం బ్రాంచెస్ అట్లా రావడం స్టార్ట్ అయిన తర్వాత ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే ఎక్కువ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్ అయితే ఇవి. మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇంకొకసారి మీకు మా గార్డెన్ అంతా చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను. మా గార్డెన్లో ఎక్కువ పండ్ల మొక్కలు ఉంటాయి, మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్నమాట. సీజనల్ ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఈ సపోటా, మ్యాంగో, సీతాఫలం, ప్యాషన్ ఫ్రూట్ రీసెంట్గా వేసాం, ఇంకా అది ఫ్రూటింగ్ రాలేదు. ఫ్రూటింగ్ కోసం మేము వెయిటింగ్లో ఉన్నాము. వీటితో పాటు డ్రాగన్ ఫ్రూట్స్ కానీ లేకపోతే పూల మొక్కలు, వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇలా అన్నీ పెంచుతూ ఉంటాము గార్డెన్లో. బాగుంటుంది. కానీ రీసెంట్గా సమ్మర్ హీట్ వల్ల చాలా డల్ అయిపోయింది గార్డెన్ అంతా. ఇటు సైడ్ అంతా మీరు చూస్తున్నారు కదా, ఎక్కువ మల్లె మొక్కలు ఉండే అనమాట. అవన్నీ హీట్కి అసలు వాడిపోయి చాలా డల్ అయిపోయినాయి. ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త మల్లె మొక్కలు అయితే వేసాము. ఇప్పుడిప్పుడే అవి గ్రో అవుతూ ఉన్నాయి. ఈసారి ఏం హీట్ వేవో కానీ పూల మొక్కలు ఇలా ఉండేవి. ఈ సమ్మర్ హీట్ వల్ల మొత్తం డల్ అయిపోయినాయి. అప్పటికి నాన్న మెయింటైన్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రీగ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. వర్షాల తర్వాత మా గార్డెన్ ఎలా ఉందో మళ్ళీ వీడియోలో చూపిస్తాను. ఇదన్నమాట వీడియో. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.